అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో ధృతరాష్ట్రుడు, పాండు జననం, అలాగే భీష్ముడి ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. హస్తినాపురం రాజధానిలో శాంతనువు అనే మహారాజు రాజ్యాన్ని పరిపాలించేవాడు. ధర్మపరుడు, జ్ఞానవంతుడు. కానీ అతని హృదయం లోపల మాత్రం ఓ కోరిక మిగిలిపోయింది, మనసును తాకే ప్రేమ కోసం. ఒకరోజు గంగానదిలో స్నానానికి వెళ్తాడు. అక్కడ అతడు ఒక అపూర్వ సుందరిని చూస్తాడు. ఆమె గంగాదేవి. ఆమెను చూసి మైమరిచిపోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అడుగుతాడు. గంగాదేవి ఒప్పుకుంటుంది. కానీ ఒక షరతు పెడుతుంది. నీవు ఎప్పటికీ నా చర్యలపై ప్రశ్నించకూడదు. శాంతనువు అంగీకరించి వివాహం చేసుకుంటాడు. వారి కుమారులు పుడతారు. కానీ ప్రతి పుట్టిన కుమారుణ్ణి గంగాదేవి వెంటనే గంగా నదిలోకి కలిపేస్తుంది. 7వసారి పుట్టిన కుమారుణ్ణి చంపబోతుంటే శాంతనువు ఆపుతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, వాళ్ళు వశిష్ఠ మహర్షి శాపం వల్ల భూమిపైన జన్మించిన వసువులు. దేవతల కోరిక మేరకు నేనే వారిని విముక్తి పొందేలా చేశాను. ఇప్పుడు ఆ 7వ కుమారుడే భవిష్యత్తులో భీష్ముడయ్యే దేవవ్రతుడు. గంగాదేవి అతన్ని పరమ ఋషుల వద్ద విద్యాభ్యాసం చేయించి అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. అస్త్ర విద్య, ధర్మజ్ఞానం, శౌర్యం అన్నింటిలోనూ అతను ప్రావీణ్యం సాధిస్తాడు. తర్వాత ఆమె అతన్ని శాంతనువుకి అప్పగిస్తుంది. శాంతనువు ఎంతో సంతోషంతో దేవవ్రతుడిని యువరాజుగా ప్రకటిస్తాడు. హస్తినాపుర ప్రజలందరూ ఆయన్ని ఆదరించడం మొదలు పెడతారు. కాలక్రమంలో శాంతనువు మత్స్యకన్య అయిన సత్యవతిని చూడగా మళ్ళీ ప్రేమలో పడతాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుతాడు. అయితే ఆమె తండ్రి ఒక షరతు పెడతాడు. నా కూతురికి పుట్టే కుమారులే రాజ్యానికి వారసులు కావాలి. శాంతనువు ఆలోచనలో పడతాడు. అప్పుడే దేవవ్రతుడు అడుగులోకి వస్తాడు. తన తండ్రి కోరిక నెరవేర్చేందుకు తన రాజ్యాన్ని, తన జీవితాన్ని త్యాగం చేస్తూ అతడు ఒక గొప్ప ప్రతిజ్ఞ చేస్తాడు. నేను జీవితాంతం పెళ్లి చేసుకోను, సంతానం కలిగి ఉండను, ఈ రాజ్యానికి వారసత్వంలో నేను ఎప్పటికీ పాలు పంచుకోను. ఈ త్యాగాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపడ్డారు. ఆ క్షణం నుంచే అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు గనుక ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. శాంతనువు, సత్యవతి వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు పుట్టారు, చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ చిన్న వయస్సులోనే మరణించారు. వారికి సంతానం లేకపోవడంతో రాజ్యానికి వారసత్వం అడుగులో నిలిచిపోయింది. అప్పుడు సత్యవతి తన మొదటి కుమారుడు తపోబలశాలి అయిన వేదవ్యాసుణ్ణి పిలిపిస్తుంది. అతను తపస్సులో మునిగిపోయిన మహాత్ముడు. విచిత్రవీర్యుని భార్య అంబాలికల ద్వారా పుణ్య సంయోగంతో వేదవ్యాసుడు రాజవంశానికి వారసుల్ని ప్రసాదిస్తాడు. అంబిక ద్వారా జన్మించిన వారు ధృతరాష్ట్రుడు. ఆమె భయంతో కన్నెత్తకపోవడంతో అతడు అంధుడుగా పుట్టాడు. అంబాలిక ద్వారా పుట్టినవాడు పాండు. ఆమె భయంతో కళ్ళు మూసుకుపోవడంతో అతడు శరీరంగా బలమైన వాడైన శాపగ్రస్తుడిగా జన్మించాడు. 3వసారి ఒక పని సేవకురాలిని పంపుతారు. ఆమె ద్వారా పుట్టిన వాడే విదురుడు. అతడు జ్ఞానవంతుడు, ధర్మాన్ని తెలిసినవాడు, నిబద్ధత గల మంత్రిగా ఎదుగుతాడు. ఇలా అంధుడైన ధృతరాష్ట్రుడు పెద్దవాడు అయినప్పటికీ అతను రాజ్యానికి అనర్హుడుగా భావించి పాండుని హస్తినాపుర యువరాజుగా నియమిస్తారు. అక్కడ నుంచే కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఈ ఘట్టంలో భీష్ముడు త్యాగం, శాంతనువు ప్రేమ, వేదవ్యాసుని ఋషితత్వం, ధృతరాష్ట్రుడి అంధతత్వం, పాండుని రాజ్యాధికారం, ఈ సర్వం కలిసి మహాభారతంలోని ధర్మం, శాపం, త్యాగం, రాజకీయ గాథకి నాంది పలికాయి. ఇదే వ్యూహయుగంకి తొలి అడుగు.